పాలమూరు ప్రాజెక్టుకు 2 విడతలుగా 90 టీఎంసీలకు అనుమతి ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లేదంటే జూరాల నుంచి 70 టీఎంసీలు తరలిస్తామని జగన్, చంద్రబాబు, మోదీ ఎవరు అడ్డుపడతారో చూస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలం వద్దకు మార్చడం వెనుక కోట్ల రూపాయలు దండుకునే కుట్ర ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాల కోసం ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తానని స్పష్టం చేశారు. కృష్ణా జలాలకు సంబంధించిన అంశాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సుదీర్ఘంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సమావేశాలను బహిష్కరించగా మిగతా పార్టీలు చర్చలో పాల్గొన్నాయి. చర్చను ప్రారంభించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా, గోదావరిలో రాష్ట్ర వాటాను సద్వినియోగం చేసుకోలేకపోయిన బీఆర్ఎస్ పాలన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగానికి మరణ శాసనం రాసిందని దుయ్యబట్టారు. అనంతరం మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో కాకుండా అన్ని వివరాలతో అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్, హరీష్ రావును ఆహ్వానిస్తే ఎందుకు రాలేదన్నారు. అసెంబ్లీకి రాము, చర్చలో పాల్గొనమని హరీష్ రావు మాట్లాడడం చట్టసభలను అవమానించడమేనన్నారు. మేం సభలోకి రాము, మేమి చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము పాలక పక్షాన్నో లేకపోతే మమ్మల్నో అవమానించడం కాదు అధ్యక్ష. ఈ సభను, చట్ట సభలను అవమానించడం, చట్ట సభల పట్ల వాళ్ళకున్న చిన్న చూపు ఈరోజు బహిర్గతమవుతుంది అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు మీ తోలు తీస్తామని కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, బట్టలు ఊడదీసేవాళ్ళు, తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునేవాళ్ళు. ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో, ఎవరు తోలు ఎవరు తీస్తారో 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాల్సింది పోయి మధ్యలో వదిలేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ 490 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయిస్తే స్వరాష్ట్రంలో కేసీఆర్, హరీష్ రావు బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ప్రజలకు మరణ శాసనం రాశారని ఆరోపించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2015లో జరిగిన సమావేశంలో 2016, 2020లో జరిగిన అపెక్స్ మీటింగ్లలో 299 టీఎంసీలు చాలని అంగీకరించారని సీఎం పేర్కొన్నారు. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఈ కాగితాన్ని వ్యతిరేకించి ఈ తెలంగాణకు 490 టీఎంసీలు మంజూరైనాయి కాబట్టి మన ఆర్బిట్రేటరీ, మన అప్పిలేట్ అథారిటీ 2 రాష్ట్రాలు వాదనలు వినిపించినప్పుడు జడ్జిగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం దగ్గర 299 తప్పుడు డాక్యుమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ప్రభుత్వ రికార్డులు తెచ్చిరో ఆ తప్పు ఇవన్నీ మంజూరీలు ఉన్నాయి. 811లో మాకు 490 టీఎంసీలు ఇవ్వవలసిందే అని కేంద్ర ప్రభుత్వం దగ్గర వాదించాల్సిన చంద్రశేఖరరావు గారు మన హక్కులను ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా తాకట్టు పెట్టి సంతకం 2015లో పెట్టడం జరిగింది అధ్యక్ష. 490 టీఎంసీలకు మన ప్రాజెక్టుల ప్రకారం మనకు నీళ్లు వస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీర నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక వాళ్ళు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్దీ కొనసాగిస్తున్నారు అధ్యక్ష. జూరాల నుంచి రోజుకు 7 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల వరద జలాలను మళ్లించి సాగునీటిని అందించేందుకు పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం వివరించారు. పంపులు, లిఫ్ట్ల పేరిట కోట్ల రూపాయలు దండుకునే కుట్రతో కేసీఆర్ జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చాలని ఆదేశాలు ఇచ్చారని సీఎం ఆరోపించారు. జూరాల దగ్గర కడితే పంపులకు, లిఫ్టులకు 5,185 కోట్ల అధ్యక్ష. ఇక్కడికి వచ్చే వరకల్లా 37 పంపులకు 10,335 కోట్ల అధ్యక్ష. స్ట్రైట్ గా 100%. దీన్ని టోటల్ ఏం చేసింది అధ్యక్ష? లెక్కలు 35,250 కోట్లకు అంచనా చూపించింది. పోనీ పంపులకు, లిఫ్టులకు 5,000 కోట్లు మింగితే మింగండి అనుకుందాం, ఆకలి ఎక్కువ ఉంది అనుకుందాం. ఈ రోజు శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు, లిఫ్టులు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి 70 టీఎంసీలకు చేసిండు అధ్యక్ష.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే నేను మీరు అన్యాయం చేసిందని ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు అధ్యక్ష? ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. ప్రతి నేరగాడికి నేరం చేయడానికి ఒక విధానం ఉంటుంది అధ్యక్ష. అంటే జేబులు కొట్టేవాడికి కానీ, మెడలో చైన్లు ఎత్తుకపోయేటోడు కానీ, లేకపోతే చాకు చూపించి బెదిరించేటోడు కానీ, దారి దోపిడీ చేసేటోని కానీ, ఇట్లా ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోసుకునేటోని కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష దోపిడీకి. ఎగ్జాక్ట్ గా గోదావరిలో ఏ దోపిడీ జరిగిందో అక్కడ పేరు తుమ్మిడిహెట్టి, ఇక్కడ జూరాల, అక్కడ పేరు మేడిగడ్డ, ఇక్కడ శ్రీశైలం. చంద్రబాబు కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయించానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగాయో లేదో ప్రతిపక్షాల నిజ నిర్ధారణ కమిటీ వెళ్లి పరిశీలించవచ్చునని సీఎం అన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అని అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి పర్ డే 2 టీఎంసీలకు 70 టీఎంసీలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాల నుంచి చక్కగా పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము. అప్పుడు ఎవరడ్డం వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్కు చెప్పిన చరిత్ర, నిటారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష. చచ్చినా బతికినా తెలంగాణ కోసమేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మొదటి విడతగా 45 టీఎంసీలతో, మలి విడతగా 45 టీఎంసీలకు అనుమతులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. లేకుంటే జూరాల నుంచి 70 టీఎంసీలకు తరలిస్తామని జగన్, చంద్రబాబు, మోదీ ఎవరు అడ్డుపడతారో చూస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదట నాకు తెలంగాణ, నా ప్రాంతం తర్వాత పార్టీ తర్వాత నాయకుడు. తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. చచ్చినా తెలంగాణ కోసం చేస్తాం, పోరాడినా తెలంగాణ కోసం పోరాడతాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పని చేస్తాం. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. నా ఒక్కరిది కాదు, వీళ్ళందరికీ నాయకుడుగా మాకు ఏమైనా ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ. తెలంగాణ నీళ్ల విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం 100% నిక్కచ్చిగా నికార్సుగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం, తలబడతాం తప్ప ఎవరికి తల వంచము. తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడతాము. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో 45 టీఎంసీలు మొదటి విడత, 45 టీఎంసీలు మలి విడత అనుమతులు రావాల్సిందే. లేకపోతే జూరాల నుంచి 70 టీఎంసీలు మేము తరలిస్తాం. ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్ట్, కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు, భీమా జలాలు మొదట జూరాలనే వస్తాయి. వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటే ఎవరు వస్తారో చూస్తా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష. తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. మా చిత్తశుద్ధి, మా నిజాయితీ, మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తా అన్న వాళ్ళ నాలుక కోస్తా అధ్యక్ష. ఈ పదాలు అన్పార్లమెంటరీ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తుండొచ్చు, కానీ ప్రజల మధ్యలో శాశ్వతంగా రిజిస్టర్ చేయడానికి నేను అధికారికంగా ఈ మాట మాట్లాడుతున్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చే ముందు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సీఎం సమాధానం అనంతరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సత్వరమే అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానించింది. జల వివాదాలు పరిష్కారమయ్యే వరకు పోలవరం నుంచి ఏ రూపంలోనూ ఆంధ్రప్రదేశ్, గోదావరి జలాలను తరలించుకునే పనులకు అనుమతి ఇవ్వవద్దని కేంద్రాన్ని కోరుతూ తీర్మానించింది.